guys, welcome back to the channel. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే మన సూపర్ బైక్ కొనే ముందు మనం చెక్ చేసిన బైక్స్ అన్నీ కూడా. అండ్ నిజం చెప్తున్నా కదా, నేను ఈ సూపర్ బైక్ మార్కెట్లో ఇంత దారుణంగా బైక్స్ మెయింటైన్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఆల్మోస్ట్ 7-8 బైక్స్ దాకా చెక్ చేశాను. దాంట్లో ఒక్కటి కూడా ఆల్మోస్ట్ సరిగ్గా లేదు. ఒక్క బైక్ కూడా సరిగ్గా లేదు. అంతేకాదు ఇప్పుడు నేను తీసుకున్న బైక్ ఏదైతే ఉందో దానిలో కూడా కొన్ని ఉన్నాయి. నేను అది కూడా మాట్లాడతాను. అది కూడా వీడియో తర్వాత చేద్దాం మనం. అది కూడా మొత్తం చేపించేస్తున్నా, టాప్ టు బాటమ్ మొత్తం అయిపోతుంది. బైక్ అయితే రెడీ అయిపోతుంది. సో అన్వీలింగ్ వచ్చేసి 16th March పెట్టుకున్నాము హ్యాస్టన్ గో కార్టింగ్ లో. ఇన్కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే రావచ్చు. ఏప్రిల్ ఈవెంట్ కూడా ఉంది ఆ రోజే. అండ్ ఆ ఏప్రిల్ ఈవెంట్ లో మీరు ఇన్కేస్ ట్రాక్ లో దిగాలనుకుంటున్నారంటే 3000 రూపీస్ కడితే మీకు బైక్ ది ట్రైనింగ్ వస్తుంది, 20 laps వస్తుంది, RS 457 ఇస్తారు, రైడింగ్ గేర్ కూడా ప్రొవైడెడ్ ఉంటుంది, అండ్ సర్టిఫికేషన్స్ అండ్ ఆల్. యా, సో 3000 రూపీస్ కి ఇట్స్ లైక్ 3000 రూపీస్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మేము ట్రాక్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేటప్పుడు 3000 రూపీస్ కి మాకు జస్ట్ బైక్ రెంటే దొరుకుతుంది. కాకపోతే అది ఒక 2 hours సెషన్ ఉంటుంది. ఇది 20 laps అంటే అంత లాంగ్ సెషన్ ఉండదు. సో అదొకటే, బట్ స్టిల్ సంథింగ్ ఆ ప్రైస్ కి RS 457 వస్తుంది మీకు ట్రాక్ పైన. సో దానికి కూడా రావచ్చు. సో నా బైక్ కూడా ఆ లోపల మోస్ట్లీ రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఈ రోజు రేపే పోయి పికప్ చేసుకోవాలి. ఈరోజు డేట్ వచ్చేసి 11th March. చూడాలి, బైక్ అయితే రెడీ అవుతుంది. అండ్ ఒకసారి అయితే నేను తీసిన ఈ వీడియోస్ చూసేసేయండి. సో బ్యాక్ టు హోండా CBR 650R. మనోడు పాపం దీన్ని జస్ట్ 1300 kilometers నడిపాడు ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. అంటే 3 years లో 1300 నథింగ్. బండి ఫీల్స్ అ బిట్ హెవియర్. అంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ దట్ స్పోర్ట్స్ బైక్ ఫీల్ లేదు. కొంచెం హెవీ ఉంది, కొంచెం బర్రెనే ఉంది ఇది. ఐ కెన్ ఫీల్ ఆ హెవీనెస్ కొంచెం తెలుస్తుంది లెఫ్ట్ రైట్ కొంచెం నేనైతున్నా కూడా. బట్ యా, ఇట్స్ వెరీ క్లీన్ అండ్ నీట్ బైక్. లిటరల్లీ స్టాక్ టైర్ ఎవ్రీథింగ్. మనోడు అసలు వాడలేడు. అసలు మొత్తం రేర్ టైర్ స్లైడ్ అయిపోతుంది. బా క్రేజీ స్మూత్ ఉంది బైక్ అయితే. కొద్దిగా థ్రాటిల్ ఇస్తేనే రేర్ టైర్ స్లైడ్ అవుతుంది. కాకపోతే అంత ఇప్పుడు మనకి G9 కానీ స్ట్రీట్ ట్రిపుల్స్ ఎట్లయితే ఫుల్ అయితే ఫీల్ ఉంటుందో అంత క్రేజీ ఫీల్ అయితే వస్తలేదు. అండ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది దీనికి, బట్ ఇట్స్ నాట్ వెరీ లౌడ్. గేర్లు కటకటకని పడుతుంది. అంటే హోండా ఇంజన్స్ ఆర్ మేడ్ ఫర్ స్మూత్నెస్, ఆ గేర్స్ కూడా. కాకపోతే ఇంకా నాకు అలవాటు అవ్వలేదు రేవ్ మ్యాచ్ చేయడం అండ్ ఆల్. సో దీన్ని ట్రాక్షన్ ఆన్ చేద్దాం ఒకసారి. Okay, the power comes alive after 6000 RPM. Tires are very bad, man. అంటే స్టాక్ వేవి, కాకపోతే 3 years అవుతుంది కదా. బ్రేక్స్ ఆర్ వెరీ షార్ప్, నైస్ బ్రేక్స్. ఇట్లా టచ్ చేస్తే ఆగిపోతుంది చూడండి. బ్రేక్స్ ఆర్ వెరీ నైస్. హార్న్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హోండా యాక్టివ్ అదే సేమ్. Traction. It is powerful, but it's not way too powerful to be scared. But this bike is powerful. బయటకు వచ్చా మళ్ళీ అలా రూట్ ఎట్లా మర్చిపోయినా నేను. యాజ్ యూ గైస్ కెన్ సీ ఒక రియాక్షన్ కూడా తిరగట్లేదు, అంత తక్కువ లౌడ్ ఉంది ఇది. ట్రాక్షన్ అయితే ఇప్పుడు ఆఫ్ అయితే చేసా. అంటే నా ఏప్రిల్ నుంచి దిస్ డజంట్ ఫీల్ అ లాట్ అప్గ్రేడ్, కానీ చాలా బాగుంది బండి. ఐ లవ్ ఇట్. అంటే ఇదంతా కూడా చాలా స్పోర్టీగా నీట్గా అనిపిస్తుంది. సిటీలో యూ కెన్ యూజ్ దిస్ థింగ్ వెరీ పీస్ఫుల్లీ. సిటీ కోసం కొనుక్కోవాలంటే దిస్ ఈస్ ద బైక్ టు గో, నో డౌట్, నో ఫ్రికింగ్ డౌట్. బట్ యా, ద పవర్ థింగ్ ఈజ్ సంథింగ్ కన్సర్న్స్ మీ. కొంచెం అంత పవర్ఫుల్ అనిపిస్తలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే టైర్లు కూడా గ్రిప్ పట్టుకోవట్లేదు కదా, సో దాని యాక్చువల్ పుల్ తెలుస్తలేదు. సో కొంచెం టైర్లు మార్చాక బ్రేక్స్ నాకు తెలిసి బ్రేక్ ఆయిల్ చేంజ్ చేయాలి. 3 years అవుతుంది కదా. ఇట్ డజంట్ గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బట్ బైక్ ఈస్ వెరీ కామ్, వెరీ అంటే వెరీ కామ్. ఆ హీట్ కూడా తెలుస్తలేదు తెలుసా. అవుచ్, ఇంజన్ తగులుతుంది గైస్. ఆహా, ఇంజన్ చాలా బయటకు ఉంది కదా, ఇది తగులుతుంది కాళ్ళకి కొద్దిగా. ఇందాక పోలీసు వాళ్ళ ముందు రేవిస్తే వాళ్ళు కూడా తిరగలే. ఐ మీన్ ఇట్ ఈస్ లౌడ్ ఎనఫ్, బట్ నాట్ లైక్ ఇప్పుడు సూపర్ బైక్ వస్తే మన 2 kilometers దూరం ఎలా తెలుస్తుంది. ఇది అలాంటి బండి కాదు. ఇట్స్ నాట్ మోర్ లైక్ ఏ రైడింగ్ ప్లెజర్ వచ్చే బైక్. యూ కెన్ ఫీల్ దట్ హెవీనెస్, బట్ ఇట్స్ మోర్ లైక్ ఏ టూరర్. సిటీ ఇట్లా అంటే మీరు డైలీ కమ్యూట్కి కూడా వాడచ్చు, సిటీకి వాడుకోవచ్చు, టూరింగ్ వాడుకోవచ్చు, స్పోర్ట్స్ వాడచ్చు. సో దీంట్లో ఇదన్నమాట సీన్. అసలు చూసారు కదా మీరు ఒక్కొక్క బండిది ఎలా ఉందో. ఒక CBR 650 తప్ప మిగతావన్నీ కొంచెం అన్ని మెస్డప్ ఉన్నాయి. CBR 650R
ఎందుకు మంచిగా ఉండే అంటే తను ఎక్కువ నడపలేదు. 2022లో కొన్నాడు బ్రో, ఆల్మోస్ట్ ఒక 1300 కిలోమీటర్స్ తిరిగింది. సో బైక్ అంతా బాగుండే కానీ దాని టైర్స్ గాన్, మొత్తం టైర్స్ అంతా రఫ్ అయిపోయింది. సో బండి గ్రిప్ పట్టుకోవట్లేదు. అండ్ CBR 650R లో ఆ ఫీల్, ఆ పవర్ లేకుండే అనమాట. నేను ఏప్రిల్ నుంచి అది నడిపిన తర్వాత డిఫరెన్స్ ఉంటుంది, బట్ నాట్ లైక్ అ మేజర్ డిఫరెన్స్. ఇట్లా బండిలో ఫుల్ ఇట్లా ఇచ్చేసేంత స్కోప్ లేకుండే. సో అది లైట్ తీసుకున్నా. ఇంకా చెప్తున్నా కదా, నేను 10R చూశాను, డెటోనా స్ట్రీట్ ట్రిపుల్ వద్దనుకున్నా నేకెడ్ కాబట్టి, బట్ స్టిల్ లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చెప్పేసి స్ట్రీట్ ట్రిపుల్ కూడా చూసాను. CBR 650R చూశాను, GSX 1000 చూశాను, CBR 1000 చూశాను, వాట్ ఎల్స్ CBR 600RR చూశాను. కాకపోతే అది వేరే అన్న తీసేసుకుంటున్నాడని మనం బ్యాక్ ఆఫ్ అయిపోయినాం. యా, సో చాలా బైక్సే చూశాను. దానిలో మ్యాక్సిమం ఒక 2-3 బాగుంటాయేమో కానీ మిగతా అన్ని మెస్డ్ అప్. ఎవ్వరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. బండ్లు కొంటున్నారు కానీ మెయింటైన్ చేయట్లేదు. అదంతా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. ఏం జరుగుతుందో తెలీదు. ప్లస్ దాంట్లో ఏది గ్రే మార్కెట్ బైకో తెలియదు మనకి. కొన్నిటికి ఫేక్ ఆర్సీస్ కూడా ఉంటున్నాయి. సో చాలా చెక్ చేసుకోవాలి. యాక్సిడెంటల్, రీపెయింటింగ్ స్టఫ్ చాలా అంటే చాలా చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఈ సూపర్ బైక్ హంట్ అయితే నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెడ్ ఎక్స్ నా బైక్ సేల్ చేయడం అండ్ ఈ బండి కొండం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను కదా. సో టూ మెనీ DMs అన్న ఎవరు జెన్యూన్ కాదు కూడా అర్థం కావట్లేదు అనమాట. సో టూ మెనీ DMs అవ్వగానే అందరికి రిప్లై ఇచ్చేసి ఎలా అంటే, అరే సూపర్ బైక్ ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు అమ్ముడుపోతుంది, ఇది అంతా అండి. అంత అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయిపోయి బైక్ వచ్చేసి అన్నీ అయిపోయింది. దాని పార్ట్స్ కూడా ఆన్ ద వేలో ఉన్నాయి. కొత్త టైర్స్, మొత్తం ఇంజన్ ఆయిల్, బ్రేక్స్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ చేంజ్. అన్ని సెట్ అయిపోతుంది అనమాట బైక్ది. సో బైక్ మోస్ట్లీ అన్వీలింగ్ లోపల ఈజీగా రెడీ అయిపోతుంది. సో అది కూడా పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారంటే చాలా జాగ్రత్తగా, చాలా చూసి, ఎవరైనా మీకు తెలిసిన మెకానిక్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, ఇన్ కేస్ ఇట్లా ఈ బైక్స్లో ఆల్రెడీ సూపర్ బైక్స్ దాన్ని ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి తీసుకోండి. మీరు అలా బ్లైండ్గా తీసుకోకండి. ఆర్సీ ఇష్యూస్ ఉండొచ్చు. దీని మీద మనం ఏమేమి చెక్ చేయాలి ఒక సూపర్ బైక్ కొనేటప్పుడు అని చెప్పేసి. బట్ దానికంటే ముందు ఫస్ట్ మన సూపర్ బైక్ అని ఇవన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత విల్ ప్లాన్ దట్. కింద కామెంట్ డౌన్ చేయండి మీరు ఏ బైక్ అయితే నేను కొన్నాను అనుకుంటున్నాను. చాలా మంది Yamaha R1, Suzuki GSX-R 1000, RSV4, S1000 ఈ 4 బైక్స్ ఐ గెస్ అన్నిటికన్నా హై రేటింగ్స్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 బైక్స్ లో అనుకుంటున్నారో అది గెస్ చేయండి. లేదంటే వేరేమైనా బైక్ అని కూడా గెస్ చేయండి. 600cc, 1000cc మొత్తం గెస్ చేసి పెట్టండి కింద కామెంట్స్ లో. లెట్స్ సీ ఐ వాంట్ టు సీ ఎంత మందికి ప్రాపర్ గా తెలుసు. చాలా మంది నేను పెట్టిన ఫోటో ఏదైతే ఇన్స్టాలో ఉందో దాన్ని లేఅవుట్ చూసి కనిపెడుతున్నారు. ఫ్యూ ఆర్ రైట్, ఫ్యూ ఆర్ రాంగ్ ఆబ్వియస్లీ దానిలో కూడా. బట్ ఐ వాంట్ టు సీ హౌ స్మార్ట్ ఎవ్రీవన్ ఇస్. సో కింద కామెంట్ డౌన్ అయితే పక్కా చేయండి. అండ్ 16th March హ్యాస్టన్ గో కార్టింగ్ లో అన్వీలింగ్ ఉంది. అరౌండ్ 2 o'clock 2:30 అలా అనుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. It's about spreading the love and the